బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఫిబ్రవరి 3న మిర్యాలగూడలో సీఎం రేవంత్ ప్రచార సభ నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 4న జగిత్యాల, ఫిబ్రవరి 5న చేవెళ్ల, ఫిబ్రవరి 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు ఉంటాయన్నాయి. మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఫిబ్రవరి 3న మిర్యాలగూడలో సీఎం రేవంత్ ప్రచార సభ నిర్వహించనున్నారు. అలాగే 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, ఫిబ్రవరి 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు ఉండనున్నాయి. బీఆర్ఎస్ దాఖలు చేసిన అర్హత పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళినట్లుగా పేర్కొన్నారు. ఈ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానన్నారు. పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తుందన్నారు. అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దు అని దానం నాగేందర్ కోరారు. రైల్వే అరవస్ శ్రీధర్పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. టెలిగ్రామ్లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపారు. 2 రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని చెప్పారు. నీ ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలో ఉంటాయంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పుకొచ్చారు. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది. ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి. అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. మెసేజెస్ those messages are very normal. Those messages are very normal. Yeah, normal. అవును, కొట్టానండి. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ఆగస్ట్ ఎండింగ్ లో. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 టైమ్స్ నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్తో ప్రాణహాని ఉందంటూ రాజధాని ప్రాంతానికి చెందిన జగదీష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. 2019 ఎన్నికల సమయంలో నందిగం సురేష్ తన నుంచి డబ్బులు తీసుకున్నారని, అవి అడుగుతుంటే బెదిరింపులకు దిగుతున్నారని ఆయన తెలిపారు. సురేష్ అనుచరులు తనపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన కోసం కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. తనపై భౌతిక దాడులు జరిగినా, చనిపోయినా ఈ సెల్ఫీ వీడియోను పోలీసులు వాంగ్మూలంగా స్వీకరించాలని కోరారు. తనతో పాటు తన కుటుంబానికి సైతం నందిగం సురేష్ దంపతులతో ప్రాణహాని ఉందని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం, పోలీసులు స్పందించాలని జగదీష్ కోరారు. ఏమనుకుంటున్నారు? మీరు ఎన్నాళ్ళని బెదిరిస్తారు? ఎంతమందిని బెదిరిస్తారు? ఏం చేసుకుంటావు? నువ్వేం చేస్తావు? ఏముందని ఏం చేస్తావు నువ్వు? ఎన్నాళ్ళు నువ్వు బెదిరిస్తా ఉంటే మేము బెదిరిపోయి చేతులు కట్టుకొని నీ కింద గులాంగిరి ఏమైనా చేయాలా? మేము మాట్లాడొద్దా? మాట్లాడితే ఏం చేస్తావు నువ్వు? చంపుతా, నరుగుతానన్నావు కదా, నువ్వేం చేస్తావు చెప్పు? ఏం కావాలంటేనే మీరు జనాలందరికీ శీల పరీక్షలు చేయొచ్చు. మీరు జనాలందరినీ ఇష్టం వచ్చినట్లు 1, 2 కాదు, మాస్ రేపు చేపిస్తావు నువ్వు. ఎవరిని చేపిస్తావురా మాస్ రేపు నువ్వు? రే ఎవడ ఇంటి ఆడుకూతురు ఉన్నారో మాస్ రేపు చేపిస్తారు మీరు? చెప్పు. మాస్ రేపింగ్ ఎవరితో చేస్తావు నువ్వు? నాకు ఈ రోజు నువ్వు చెప్పు. నువ్వు ఎవరితో మాస్ రేపింగ్ చేసి నువ్వు వీడియోలు నువ్వు క్యాప్చర్ చేసి నన్ను నీ కాళ్ళ కింద పెట్టుకుంటావు? చెప్పు. నువ్వు అనే మాటలు గాజులు పట్టుకుని కూర్చోవాలా? క్వశ్చన్ చేయొద్దా? ఇట్లానే నాలాంటి ఎదవనా కొడుకులు ఉన్నంతకాలం వాళ్ళందరూ మోసం చేసుకుంటూ స్వైర విహారం చేస్తావు నువ్వు? చెప్పు. ఏమనుకుంటున్నా నీ గురించి? రుస్తువా? ఇడిసేసి తిరిగితే ఎవడన్నా ఒకటే. బాహా అయితే ఒకవేళ రుంజుకుంటున్నారు కదా, వచ్చిన దగ్గర నుంచి నన్ను గొడ్డలెప్పటి తీసి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో హైడ్రామా చోటు చేసుకుంది. వావిలాల గ్రామంలో వైసీపీ కార్యకర్త పొన్నయ్య సెల్ టవర్ ఎక్కి అందరినీ ఆందోళనకు గురి చేశాడు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడినా తనకు పదవులు ఇవ్వలేదని, పైగా కొందరు నేతలు తనను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించాడు. తనకు న్యాయం జరగాలంటూ టవర్ పై నుంచి నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ని శాంతింపజేసి ప్రయత్నం అయితే చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రజలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో బొక్కలగూడలో నూతనంగా నిర్మించిన జమాయత్ ఉల్మా ఏ హింద్ కార్యాలయ భవనాన్ని ఆయన సంస్థ స్టేట్ జనరల్ సెక్రటరీ హఫీజ్ పీర్ ఖలీక్ అహ్మద్ సాబిర్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన సాయశక్తిలో కృషి చేస్తానన్నారు. పట్టణంలోని స్ట్రీట్ వెండర్ సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరిస్తామన్నారు కేఎస్ఆర్. बहुत खुशी की बात है, अपना खुद का ऑफिस अब बने और इससे और तरक्की हो. आदिलाबाद के डेवलपमेंट के लिए बहुत इंटेलेक्चुअल्स हैं इधर ब्रेनस्टॉर्मिंग करते. आप सब लोग और भी आदिलाबाद के डेवलपमेंट के लिए अपना अपना सजेशंस दीजिए. और जैसा साबिर साहब उन्होंने हमको सजेस्ट किया कि स्ट्रीट वेंडर्स का इशू ज़रूर 100% हमारा दिल में है, उनको इंसाफ ज़रूर मिल जाएगा. और डेली वेजेस उनको पेट को मारने के लिए सब बहुत कुछ लोग कोशिश कर रहे हैं. हम ज़रूर उनके लिए 100% हमारा इंचार्ज मिनिस्टर के साथ काम कर रहे हैं और वो प्रॉब्लम को सॉल्व करने के लिए. और जैसा हमारा साबिर भाई बोले, और भी ऑफिस खुलना एक चीज़ है और लोगों के साथ उनका प्रॉब्लम्स को सॉल्व करके आदिलाबाद के माइनॉरिटियों का और सबका तरक्की के लिए हम मिलकर काम करेंगे. और बहुत बहुत बधाई हो कांग्रेस पार्टी के तरफ से. आपको कुछ भी प्रॉब्लम आए हम ज़रूर उनको सॉल्यूशन देने के लिए अब कभी भी तैयार रहते हैं और हम कभी भी आपके सेवा में हाजिर रहते हैं. और आपका बिल्डिंग ही नहीं, आपका कोई भी जमीयत का कोई भी समस्या हो, उनको हम आपको साथ में रहकर आपके काम और जनता का आवाम का काम भी करने में ज़रूर हमारा पूरा ताकत लगाएंगे. और ये बात कहते हुए बहुत बहुत शुक्रिया
आप इतना अच्छा प्रोग्राम को हमें बुलाए, बहुत बहुत शुक्रिया और सबको बधाई हो, कंग्रेचुलेशंस टू एवरीवन। జనగామ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 మంది ఏఆర్ఓల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్లు, నో డ్యూస్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిన్న షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెంటనే ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీసీ కూడా అమల్లోకి వచ్చింది. ఆ ఎన్సీసీ ప్రకారం టౌన్ లో ఉన్న అన్ని పార్టీ దిమ్మేలకు కానీ, తర్వాత పొలిటికల్ టచ్ ఉన్న విగ్రహాలకు కానీ, తర్వాత ఎక్కడైనా వాల్ రైటింగ్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా డిఫేస్మెంట్ ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఈ రోజు ఉదయం 10:30 నుంచి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10 మంది ఆర్ఓలు, 10 మంది ఏఆర్ఓల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ కూడా చేయడం జరుగుతుంది. మా మున్సిపాలిటీలో నో డ్యూస్ కోసం దానికోసం కూడా సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. వెంటనే ఎవరికైతే నో డ్యూస్ బకాయిలు ఉన్న వాళ్ళు చెల్లించిన వెంటనే నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే 10 మంది సపోర్ట్ చేయాలి. వనపర్తి జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆదర్శ స్వరూప్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్లు, టీపోల్ యాప్లో అప్లోడ్ చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ అభ్యర్థుల సందడితో కిక్కిరిసిపోయింది. నామినేషన్లకు కేవలం 3 రోజులు గడువు ఉండడంతో ఆశావాహులు భారీగా తరలి వస్తున్నారు. 49 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు తమ పత్రాలను సిద్ధం చేసుకుంటూ కార్యాలయం వద్ద బారులు తీరారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 18 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణను అధికారులు సర్వం సిద్ధం చేశారు. భద్రతా పరంగా 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసుని కాపించారు. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతుంది. వనదేవతల దర్శనానికి ముందు జంపన్న వాగుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. వాగు వద్ద లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. పవిత్ర స్నానాల అనంతరం భక్తులు బంగారాన్ని సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హాయ్ సార్, జంపన్న వాగు వచ్చేసి బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి సార్ వచ్చేసి మంచిగానే చేసిండు, అన్ని అనుకూలంగా. మంత్రి సీతక్క గారు కూడా బాగానే చేసిండు. ప్లస్ వచ్చేసి శివశక్తులకు కూడా అన్ని అనుకూలంగా మంచిగా ఉన్నాయి. మళ్ళా రాబోయే తరాలకు కూడా అన్నిటికీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగుంది సార్. అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫెసిలిటీస్ అనేది అంటే ఎక్కువ డస్ట్బిన్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఫెసిలిటీస్ బాగుంది, లైటింగ్స్ కూడా బాగున్నాయి. మళ్ళీ పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్స్టెండ్ చేసారు. రోడ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ బెటర్ అనుకుంటున్నాం సార్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని బస్టాండ్లో ప్రయాణికులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లోపల కనీస సౌకర్యం లేక టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బస్సు ఎక్కడ ఆగుతుందో క్లారిటీ లేకపోవడంతో ప్రయాణికులు ప్రాణాలకు తెగించి బస్సుల వెనుక పరుగులు తీయాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ శుభ్రం చేయించడంతో పాటు లైటింగ్, మంచునీటి వసతి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మహబూబాబాద్ డిపో, ఆర్టీసీ డిపో సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి. మీరు చూస్తూనే ఉన్నారు, ఇల్లెందు బస్ డిపో వచ్చింది. అదేవిధంగా మహబూబాద్ సంబంధించిన బస్ డిపోలు కూడా గార్లలో ఉన్న బస్ స్టాండ్ ఆర్టీసీకి రావాలి. చెత్త చెదారం అంతా మీకు కనబడుతుంది. ప్రజెంట్గా మహిళలు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీని ఫ్రీ ఏర్పాటు చేసిన సౌకర్యం కాబట్టి వారకు ఈ స్టాండ్లో ఒక నీటి సౌకర్యం లేదు, టైలెట్స్ లేదు, మరుగుదొడ్లు లేవు. కాబట్టి మహిళల్ని ప్రత్యేకంగా గుర్తించేసి వెంటనే ఉన్న మరుగుదొడ్లకు ఏర్పాటు చేసేసి టైలెట్స్ నుండి మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ పిల్లలు ఏదైనా టైలెట్స్ పైన కానీ నీటి సౌకర్యం కూడా లేదు. కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు కలిగి ఉన్నాయి కాబట్టి గుర్తించేసి
మహబూబా సంబంధించిన బస్ డిపో ఎండి గారు కానీ సంబంధించిన అధికారులు కానీ ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని మేము సంబంధించిన అధికారులను విజ్ఞప్తి చేస్తా. బస్టాండ్కు సంబంధించిన నెహ్రూ సెంటర్లో కూడా బస్సులు ఆ ప్రాంతంలో ఆపకుండా బస్ డిపోకే అధికారులు విషయాలు వాళ్ళకి చెప్పిండ్రు కాబట్టి బస్ స్టాండ్కి వస్తుంది. కాబట్టి మీకు సంబంధించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ ఉందంటే రైల్వే మహబూబాద్ డిపో ఆర్టీసీ డిపోకి సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి. మీరు చూస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మహాజ్ఞాన సరస్వతి ఆలయంలో రథోత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు తేజశ్వరి ప్రమోద్ గురు మహారాజుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ, జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 1న జరిగే రథ మహోత్సవానికి రంగం సిద్ధం చేస్తూ యజ్ఞ హోమ కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు. రేపు లక్ష్మీదేవి యజ్ఞోమం, శుక్రవారం గాయత్రీదేవి యజ్ఞోమం, శనివారం దుర్గాదేవి యజ్ఞోమం, ఆదివారం దక్షిణామూర్తి యజ్ఞోమాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో రంగుల మహోత్సవం ముగియడంతో తిరుపతమ్మ అమ్మవారు పెనుగంచిప్రోలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామునే పూజలు ముగించుకుని పల్లకీలో బయలుదేరిన అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు నీరాజనాలు పడుతున్నారు. రేపు ఉదయం లింగగూడెం చేరుకుని రాత్రికి అమ్మవారు గద్దె మీదకు చేరుకోనున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం దత్తత ఆలయమైన ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. ఈ నెల 29న స్వామివారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 31న ఉదయం 11 గంటలకు 10 నిమిషాలకు శాస్త్రోక్తకంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మెదక్ జిల్లా కొరివిపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కూలీలతో కలిసి భోజనం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ నార్సింగి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు తమ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని, ఆరోపణలు ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను చూపిస్తూ ఫిర్యాదు కాపీలో ఎక్కడా తన పేరు లేదని వివరించారు. బాధితులు కానీ వచ్చినప్పుడు ప్లెజెంట్ వాతావరణం ఉంటే నేను పోలీస్ స్టేషన్లో క్రిమినల్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్లా మాధవి శ్రీకారం చుట్టారు. 20వ డివిజన్లో 1,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ బిల్స్ క్లియర్ అయితే
ఇవ్వాల్సింది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా గుంటూరు పంచుకోవాల్సిన కూడా విస్మరించకుండా ప్రభుత్వం అనేది తీసుకుని కూటమి యొక్క స్ఫూర్తితోనే ఈ యొక్క నియోజకవర్గంలో కార్యకలాపాలు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గా పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరించారు. బాధితులను కాపాడిన వారికి ప్రభుత్వం అందించే పారితోషికం గురించి వెల్లడించారు. రహదారి భద్రతా భద్రతా మాసోత్సవాల భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న యాక్సిడెంట్లో మన ఆంధ్రప్రదేశ్లో 8,200 మంది చనిపోయారు. పల్నాడు జిల్లాలో 402 చనిపోయారు. ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక రహదారి భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఒక ఏమిగా తీసుకొని ఈ యొక్క భద్రతా కార్యక్రమాలను అందరికీ పిల్లలకి అందరికీ కూడా తెలియపరిచే భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలను పాటించి ప్రమాదరహిత పల్నాడు జిల్లా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరినీ ఉద్దేశించి రోడ్డు భద్రతా నియమాల గురించి చెప్పడం జరిగింది. వాటిని పూర్తిగా వివరించడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు గోల్డెన్ అవర్లో కనుక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ వీక్షతో ఖాతాలో కానీ హాస్పిటల్కి కానీ తీసుకువెళ్తే అది భారత ప్రభుత్వం 25,000 రూపాయలు బహుమతి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బ్లాక్ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ పనులను పర్యవేక్షించి భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గుంటూరు నగర పురపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విధులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై కార్యాలయంలో ఫైళ్లన్నీ ఆన్లైన్ విధానంలోనే జరగాలని సూచించారు. ఉద్యోగుల వివరాలతో కూడిన బోర్డులు టేబుళ్లపై ఉండాలని ఆదేశించారు. గతంలో దాచేపల్లిలో రైతులు ఆందోళన బాట పట్టారు. సాగునీటి కాలువకు విధిస్తున్న వారబందీని ఎత్తేసి ఫిబ్రవరి చివరి వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రతి ఏటా ఫిబ్రవరి వరకు నీరు వచ్చేదని తెలిపారు. ఈసారి డిసెంబర్ నుంచే కోతలు విధించడం వల్ల తమ పంటకు చేతికి రాకుండా ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో నీటిని పెట్టుకోవడానికి అందుబాటులోకి రాకపోవటం మూలాన లేదా నీరు పోతనే అనే ఉద్దేశంతో ఎక్కువ తోళ్లు ఇవ్వటం మూలాన 2 రకాలుగా కూడా పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మా యందు దయం చేసి ఫిబ్రవరి ఆఖరి వరకు వారబంది పండాల్సిన ఇప్పుడు కాపు దశలో ఉన్న మిరప, వరిగా, అదేవిధంగా మొక్కజొన్న మరి రైతులందరికీ సాగునీరు ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి నెల చివరి వరకు ఇచ్చినట్టయితే కాపు కొద్దిగా పండి 10 సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉన్న రైతులందరూ ఈ సంవత్సరం అయినా కొంత నష్టాలను తేరుకుంటారు. కాబట్టి దయచేసి రైతుల వైపు నుంచి ఆలోచించి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా సాగునీటి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై వెళుతున్న నలుగురితో పాటు పశువుల పాకలోని దూడలపై కూడా పిచ్చి కుక్కలు దాడి చేస్తున్నాయి. గత 20 రోజుల క్రితం కుక్క కాటుకు గురైన ఓ వృద్ధుడు చికిత్స అందక పిచ్చిగా ప్రవర్తించడంతో సర్పంచ్ రవి అతన్ని ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానానికి చెందిన మాధవనకుంట చెరువులో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువు నీటిపై వేల సంఖ్యలో చేపలు చిన్న చేప పిల్లలు చనిపోయి తేలడం చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. దేవస్థానం ఆధునీకరించిన ఈ చెరువులో గత కొంతకాలంగా చేపలు పెరుగుతుండగా ఒక్కసారిగా ఇలా జరగడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. చేపల మృతి కారణాలపై అధికారులు ఆరా తీగా ఆక్సిజన్ అందకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల పంచాయతీ వారి చెరువుల సమీపంలో కొత్తగా ఒక బోరు వేశారు. ఆ బోర్ నుంచి వచ్చే నీరు మాధవనకుంటలోకి చేరుతుంది. ఆ నీటిలో ఉండే గ్యాస్ కారణంగానే చేపలు ఊపిరాడక చనిపోయి ఉంటాయని ఆలయ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో చైనా మాంజా మరో పక్షి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఎల్బీ నగర్ ఆర్డీఓ కార్యాలయంలో చెట్టుకు చిక్కుకున్న గద్దెను గమనించిన ఓ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి దాని ప్రాణాలు కాపాడారు. మంజాను తొలగించి నీటిని తాపించడంతో కోలుకున్న ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది దాని నాలుక మొత్తం బయటకు వచ్చి ఉంది. దాని చెట్టుపై నుంచి కిందకి దించడం జరిగింది, కానీ దాని దగ్గర పోయి సాహసం చేయలేకపోయాం మేము కొద్దిసేపటి వరకు. తర్వాత నేనే ధైర్యం చేసి దాని దగ్గరికి వెళ్ళి దానికి చూస్తే దాని నాలుకంతా బయటకు వచ్చి డ్రై అయిపోయింది నోరు అంతా. ఫస్ట్ దానికి వాటర్ తాపించాను. వాటర్ తాపించిన తర్వాత దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇది మనం అందరం తెలుగు భాషలో దీన్ని ఏమనుకుంటాం అంటే మనం అందరం కూడా గద్ద అని అనుకుంటున్నాం, కానీ ఇది గద్ద జాతికి చెందిన కూడా దీని పేరు వచ్చేసి బ్లాక్ కైట్ అంటారంట. అది మాకు కూడా తెలియదు. అది మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చరచంద్రారెడ్డి గారు చెప్తే తెలిసింది. అది బ్లాక్ కైట్, ఇది అంతరించిపోతున్న జాతులు ఇది ఒక జాతి అంట. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల పక్షులు ఉన్నట్లుగా ఒక అంచనా ఉంది. ఈ బ్లాక్ కైట్ అంతరించిపోతున్న క్రమంలో మనం ఇలాంటి వాటిని కాపాడుకోవాలని పబ్లిక్ అందరినీ కోరుతున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా పబ్లిక్ లో అవేర్నెస్ లేకపోతే ప్రభుత్వాలు ఏం చేయలేవు. మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎవరు ఏం చేయలేము అని నేను చెప్తున్నాను. అందుకోసం మనం ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చి ఆ చైనా మాంజాని వినియోగించడం తగ్గించినట్టయితే. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.